నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్ సర్వసాధారణంగా ఇంచుమించు 80% ఆఫ్ ద కేసెస్ చూసుకుంటే అవి ఇల్లీగల్ రిలేషన్సే కనపడుతూ ఉన్నాయి. ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ఉన్నాయా అని అనిపిస్తుంది. ఏంటి పరిస్థితి అనిపిస్తుంది? మీకు కూడా ఇట్లాంటి కాల్స్ వస్తుంటాయా? చాలా వస్తాయమ్మ. ఇప్పుడు నేను కొన్ని వందల వేల మందితో మాట్లాడాను ఈ విషయం మీద. ఇల్లీగల్ కేసెస్. ఆ. రైట్. ఇక న్యూసుల్లో కొన్ని వైరల్ అయ్యే న్యూసులు కూడా ఈ మధ్య కాలంలో ఈ చందు అండ్ పవిత్ర Yeah. వాళ్ళిద్దరూ చనిపోవటం కూడా జరిగింది. yeah. సో ట్రాజడీనే మిగులుతుంది లాస్ట్ కి ఈ ఇట్లాంటి ఇల్లీగల్ అనేవి. సో అసలు ఇట్లాంటి ఇల్లీగల్ గా పెట్టుకునేటటువంటి రిలేషన్స్ ఈ మధ్య ఇంత పేటరైపోవడానికి, లేకపోతే ఇంత రేషియో పెరిగిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు సార్? ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ 3 రకాల అంశాలు లోతుగా పరిశీలించి చెప్పాల్సిన అంశం ఇది. మీరు మాట్లాడినటువంటి చిన్న విషయం కాదు ఇది. ఒకటి, జాతక చక్రంలో ఉంటుంది ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునేటువంటిది. అది ఎందుకు వస్తుంది ఏమిటి అంటే 12వ స్థానము అంటారు. శయా సౌఖ్య స్థానం కనుక పాపగ్రహ సంబంధాలతో పాడైనట్లయితే ఒకరితోనో కాకుండా డిఫరెంట్ రకరకాల వ్యక్తులతో అతను యొక్క శయా సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అంటారు. అదొకటి. రెండవది ఏంటంటే వాస్తుపరంగా దోషం ఉంటుంది. వాస్తుపరంగా ఎటువంటి దోషం ఉంటుంది అంటే ఉత్తర వాయువ్యము, ఉత్తరం సైడ్ ఉండే వాయువ్యానికి ఉత్తరానికి ఉత్తర వాయువ్యంలో కనుక తెలియక ఎవరైనా గుర్రం బొమ్మలు పెడితే, వాయువ్యంలో గుర్రం బొమ్మలు పెడితే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. బట్ నార్త్ లో పెడితే, నార్త్ లో కాదు, నార్త్ వెస్ట్ లో కనుక పెడితే అదేంటంటే పర్టికులర్ గా కోరికలు పెంచేటువంటిది. అది ఎందుకు ఆ స్థానాన్ని ఎప్పుడు వాడతారు అంటే, ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చూడండి, భార్యాభర్తలు వివాహం చేసుకుంటారు కానీ కలవరు. నేను ఈ కేసులో ఒక చిన్న ఇది కూడా చెప్తాను. ఒక ఇంట్లో ఇట్లాగే వాళ్ళకి వివాహం అయింది, ఇద్దరూ మంచి, వాళ్ళలో ఎటువంటి నపుంసకత్వం లేదు, ఏమీ లేదు, కానీ వాళ్ళు కలిసేవారు కాదు 2 years అయినా కానీ. అప్పుడు నాకు వాళ్ళ మదరు చూపించింది నాకు, ఏమంటే ప్రాబ్లం ఇట్లా ఉంది అని. జాతకం చక్రం చూస్తే దోషమేం లేదు, కానీ వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళు ఎక్కడైతే ఈ స్థానం ఏదైతే ఉత్తర వాయువ్యం ఏదైతే ఉంటుందో అక్కడ పడుకుంటే వీళ్ళు ఆ కోరిక పుడుతుంది. నేను వెంటనే ఏం చేశానంటే వీళ్ళు పడుకునేటువంటి మంచాన్ని అటు జరిపించా. ఇక్కడ నుంచి ఇక్కడ పడుకోమని చెప్పండి, అక్కడ కొంచెం డిప్రెషన్ జోన్ ఉందని చెప్పండి. డిప్రెషన్ జోన్ లో పడుకుంటున్నారు తెలియదు. సో డిప్రెస్ లోనే ఉంటారు ఎప్పుడు కూడా, వాళ్ళ కోరికలు ఎవరినేమి ఉండవు. సో డిప్రెషన్ జోన్ నుంచి మంచాన్ని కోరికలు పుట్టేటువంటి స్థానం వైపు వేయించాం. అప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళిద్దరి మధ్యన ఒక ఎఫెక్షన్ పెరిగి ఒక అబ్బాయి పుట్టడం జరిగింది. రైట్. ఇప్పుడు ఆ అబ్బాయికి 4.5 years దీని పరంగా. అదే స్థానం గనక కొంచెం ఓవర్ గా యాక్టివ్ అయింది అనుకోండి, అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మన బాడీలోనే లో బీపీ, ఈక్వల్ గా ఉండే బీపీ, హై బీపీ ఎట్లా ఉంటుందో గృహంలో కూడా ఒక్కొక్క జోను యాక్టివ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి, వాయువ్య స్థానంలో బాత్రూమ్స్ ఉన్నా కూడా ఇల్లీగల్ అఫైర్స్. నేను దీని గురించి కూడా కేసు చెప్పాలి. ఒక అద్దిల్లు ఉండేది నేను తెలిసిన ఒక ఇంటి దగ్గర. ఆ ఇంట్లోకి ఎవరు దిగినా అఫైర్స్ పెట్టేసుకునేవారు. జాతకంతో ఇంకా పనిలేదు, సంబంధం లేకుండా. వాయువ్యంలో బాత్రూమ్ ఉంటాయి, వాయువ్యంలో బాత్రూమ్ ఉంటే చిన్న ఏజ్ లోనే లవ్ అఫైర్స్ వీళ్ళకి వెళ్ళిపోతారు, ఇల్లీగల్ అఫైర్స్ లోకి వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఒక అమ్మాయి అసలు ఇంకా నిప్పు అనమాట. అసలు ఇంకా అమ్మాయి అసలు నిప్పు అంటే ఇంక నిప్పు. అలాంటి అమ్మాయి కూడా ఆ ఇంట్లో కాపురం పెట్టిన వెళ్ళంగానే మారిపోయింది. నీళ్లు జల్లేసారు నిప్పు. బికాస్ ఆఫ్ వాస్తు యొక్క ప్రభావం ఉంటుంది 100% ఉంటుంది. కేసెస్ అన్ని అవే కదా సార్, వాయువ్యంలోనే బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ అక్కడ ఏదైనా బాత్రూమ్ ఉంటే స్టీల్ మన అల్యూమినియం పట్టీతో దాన్ని బ్లాక్ చేయొచ్చు, లేదా ఐరన్ పట్టీతో బ్లాక్ చేయొచ్చు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ అది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది అనే దాని మీద ఉంటుంది. రైట్. అయితే ఇది ఆస్ట్రాలజీ అండ్ వాస్తుపరంగా ఉండేవి. జనరల్గా అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం లోతుగా పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఒకప్పుడు ఏంటి, ఇంట్లో అమ్మ నాన్న లేదా పెదనాన్నో పెద్దమ్మో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు. ఏదైనా ఒక తప్పు జరిగితే భార్య ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళ ముందు అందరి ముందు పరుగు పోతుంది. ఉమ్మడి కుటుంబంలో ఆ భయం అనేటువంటిది ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. ఎవరు చెప్పుకుంటావు? న్యూక్లియర్ ఫ్యామిలీ. ఎవరు నన్ను ఆపేవారు?
అసలు తల్లిదండ్రులే కప్పిపుచ్చుతూ మెయిన్ గా ఉన్నారు. ఇల్లీగల్ అఫైర్స్ అనే కాదు, మందు కొట్టడం కూడా. ఉమ్. డ్రింకింగ్ చేస్తున్నారంటే కూడా ఇంట్లో వాళ్ళకి భయం ఉండేది ఒకప్పుడు. అమ్మో నేను డ్రింక్ చేసి ఇంటికి ఎలా వెళ్తాను, స్మెల్ వస్తుంది, నాన్నగారు చూస్తారేమో, అమ్మ చూస్తుందేమో, బాధపడుతుందేమో, ఏమైనా అంటారేమో అన్న భయం ఉండేది. ఇప్పుడు లేదు కదా. Yeah. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి అఫైర్స్ కానీ, ఫస్ట్ నన్ను ఎవరో ఏదైనా అంటారేమో, నన్ను క్వశ్చన్ చేస్తారేమో, నేను ఒకరి ముందు భయపడాలనేటువంటి ఆ జోను పోయింది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటవుతుంది అంటే ఓపికలు లేవు. అంటే ఒక మనిషి అర్థం చేసుకోవడానికి ఒక సమ్ టైం పడుతుంది. వివాహం అయినప్పటి నుంచి కూడా వెంటనే సినిమాల్లో చూపించినట్టు వెంటనే కలిసిపోయి హడావిడి ఒక సాంగ్ డూయట్ వేసేసుకోవడం, హడావిడి ఏమి ఉండదు నిజ జీవితంలో. చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. స్లోగా టైం పడుతుంది. ఈ టైం పడుతున్న ప్రాసెస్లో జనరల్గా కొన్ని విషయాలు ఉంటాయి మనిషికి. ఏమిటది అంటే అందరూ నువ్వు అనుకున్నట్టుగా ఉండరు. ఎవరి వాళ్ళ యొక్క జాతకంలో ఉండే పంచమ భావం కావచ్చు, లగ్నం కావచ్చు, ఎవరికి వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఒక చిన్న చిలకను తెచ్చుకుంటేనే దాని గురించి మొత్తం గూగుల్ మొత్తం వెతుకుతాం. అదేం తింటుంది, అదేం చేస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి ఎలా మాట్లాడాలి, అది అలిగినట్టు ఎప్పుడు కనిపిస్తుంది, కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు కనిపిస్తుంది, ఒక పెద్ద మెనూ చదువుతాం. మరొక మనిషిని వివాహం చేసుకున్నప్పుడు ఒక స్త్రీ యొక్క తత్వం పురుషుడికి అర్థం అవ్వనంతసేపు, ఒక పురుషుడి యొక్క తత్వం స్త్రీకి అర్థం అవ్వనంతసేపు గొడవలు, ఎడబాట్లు, ఇల్లీగల్ అఫైర్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద నేను కొన్ని వందల వేల మందితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జాతక చక్రంలో ఉండే దోషము అండ్ వాస్తు దోషాలు దాని ప్రభావం చూపిస్తాయంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తాయి. అయితే ఇక్కడ ఎలా అంటే ఒక వ్యక్తి ఆ దాంట్లోకి వెళ్తున్నాడు, ఎవరితోనైనా ఆకర్షితం అవుతున్నాడు అంటే వెరీ సింపుల్. ఈ వ్యక్తి ఇంట్లో లోపించడం అనేది ఒక 50% అయితే ఇతనికి అలాంటి ఆలోచనలు ఉండడం రెండు ఉంటాయి. ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ అయిన తర్వాత దానివల్ల పెద్ద ప్రమాదం ఏముండదు, మహా అంటే ఏమవుతుంది అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు సింపుల్ అమ్మా, ఇప్పుడు ఎవరైనా గన్ పట్టుకొని తిరుగుతారు రోడ్డు మీద, ఇక్కడ పట్టుకొని తిరిగితే వెంటనే లోపలేస్తారు. దాని పరిణామం చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇటువంటిది నేను చేసిన తర్వాత దీని పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది అన్నప్పుడేమో అది చెయ్యడు. ఏమవుతుందిలే సరే వదిలేస్తాను, అంతగా పెద్ద గొడవ అయితే నేను డివోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను అనే దగ్గరికి వెళ్ళిపోయింది మనిషి యొక్క ఆలోచన విధానం. అంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? ఎందుకు ఈజీగా తీసుకోగలుగుతున్నాను? డివోర్స్ శాతం ఎప్పుడైతే పెరిగిందో నేను వదిలేస్తాను, ఏముంది. ఇప్పుడు ఈ ఒక్క విషయం అని కాదు, ఇప్పుడు జాబ్స్ విషయంలో అలాగే అయింది. ఒక మనిషి ఎక్కడైనా జాయిన్ అయితే ఏదైనా చిన్న తేడా వస్తే వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా. ఎక్కడ ఆగుతాడు ఇంకా మనిషి? అదే ఎక్కడ ఆ ధోరణి అనేది జాబ్ కానీ, వివాహం కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ, ఒక బిజినెస్ కానీ, ఒకరితో న్యాయంగా ఉండడం కానీ ఇవి లేవు. ఇవి తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఎక్కడ మనకు కనబడతాయంటే మన రామాయణ మహాభారతాల్లో కనబడతాయి. వీటిని ఎప్పుడైతే మనం వినడం లేదో, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదో, పిల్లలకి చెప్పట్లేదో, దాన్ని జీర్ణం చేసుకోవట్లేదో మనకి ఈ యొక్క ఇది ప్రారంభం అవుతుంటుంది. రెండవది కలి యొక్క ప్రభావం. అయితే అది కూడా అయితే ఇక్కడ పర్టికులర్గా అసలు ఎందుకు పెట్టుకుంటారు అనేటువంటి దాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే చిన్న చిన్న విషయాల్ని భార్యాభర్త గనక పెద్దగా చూపించడం మొదలుపెట్టినప్పటి నుంచి పెట్టుకోవడం జరుగుతుంది. ఎలా అంటమ్మా, ఇప్పుడు ఒక పురుషుడికి ఇంట్లో ఉండే స్త్రీ ప్రతి చిన్న విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఉంది. వెంటనే ఒక పెద్ద విషయానికి ఎవరు ఫీల్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న విషయాలను గనక నువ్వు భూతద్దంలో చూపించడం మొదలు పెడితే ఇది ఎవరికో ఒకరు షేర్ చేసుకోవాలి. తన వెళ్ళి అది పురుషుడికి షేర్ చేసుకోవడం ఎప్పుడు స్త్రీ ఎప్పుడు స్త్రీకి షేర్ చేసుకోవడం చాలా తక్కువ, పురుషుడు షేర్ చేసుకోవడం చాలా తక్కువ. ఆపోజిట్ జెండర్కే షేర్ చేసుకుంటారు. ఇలాగా వాళ్ళ ఇంట్లోని వీళ్ళ ఇంట్లోని సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇద్దరు కనెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు కనెక్ట్ అయిపోతారు తొందరగా. అవునా మీ ఇంట్లో అలా చేస్తున్నా మీ భార్య, మా హస్బెండ్ కూడా ఇంతే. ఇక వీళ్ళిద్దరూ ప్రారంభిస్తారు చెప్పుకోవడం. స్లోగా ఇది ఏమవుతుందంటే ఎఫ్ఐఆర్కి ప్రారంభం దారితీస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ సిమిలర్ కాబట్టి, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళని మనం మోసం చేయడంలో ఎటువంటి తప్పు లేదు అనేది మైండ్లోకి వెళ్తుంది క్లియర్గా. ఇదొక ధోరణి అయితే. రెండవది ఏంటంటే ఇదొక ప్యాటర్న్. ఏది ఇలాగ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఇదొక జీవితకాలం నడుస్తున్నట్టుగా అలా నడవడం, ఇదొక ప్యాటర్న్. ఇలా రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి, చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు
మీకు అసలు మీకేమనిపిస్తుంది పర్సనల్ గా అబ్బా మళ్ళీ అంటే నేను జాతకం చూడగానే అర్థం అవుతుంది కదండి, మీకు అసలు చూడగానే బేసిక్ గా అర్థమైపోతుంది అర్థమవుతుంది కదా, ఇంక ఇది కర్మ అనుకుంటాను నేను. అయితే రెండో ప్యాటర్న్ ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు నలుగురితో పెట్టుకుంటారు, ఇంక ఒకరు కాదు, ఎక్కడ దొరికితే ఇంకా అక్కడ అక్కడ ఒక మన ఆఫీస్ లో ఒక పవర్టెడ్స్ అయి ఉండాలి సార్ Perverteds చాలా పవర్స్ ఆఫీస్ లో ఒకరు, ఇంకో దగ్గర ఎక్కడో పరిచయం వల్ల ఇంటి ఎదురుగా ఒకరు, ఇంటిపై అట్లా రకరకాల దీంతో పెట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కడ రిలేషన్ తో ఎక్కడ అటాచ్మెంట్స్ ఉండవు, ఏం ఉండవు జస్ట్ ఇదే జస్ట్ ఇదే. ఇంకొంతమంది బాగా సంపాదించి ఈ డబ్బులు నేను ఎంజాయ్ చేయాలి, అలా చేయాలి అర్థం కాక ఒక ఏజ్ వచ్చాక, అంటే చిన్న ఒక ఏజ్ లో యంగ్ ఏజ్ లో ఏమి ఎంజాయ్ చేయరు వీళ్ళు. ఒక 40s 50s దాటిన తర్వాత ఇదంతా సంపాదిస్తాడు, బాగా కొన్ని కోట్లు సంపాదించేసిన తర్వాత. అంటే నాకు వచ్చిన కేసెస్ చెప్తున్నా సార్, నాకు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ కావాలని ఉంది, నాకు వస్తుందా అని అడుగుతాడు జాతకం తీసుకొచ్చి. నిజంగానా? సీరియస్ గా మీరు ఎలా రియాక్ట్ అవుతారు అలా అడిగితే? నేనేం చెప్తానంటే నేను సీరియస్ గానే చెప్తాను, సార్ యాక్చువల్గా అయితే మీ జాతకం మీరు అడుగుతుంది కరెక్టే కానీ మీ జాతకంలో లేదండి అని చెప్తా. లేదైతే ఒకవేళ ఉండే పరిస్థితి ఉంటే మీకు ఉంది, కానీ దీనివల్ల ఈ కర్మ వల్ల అనుభవిస్తారని చెప్తాను. మీకు ఉంది యోగం, జాతకంలో లేదని కాదు, ఇట్లాంటి పరిచయాలు అవుతాయి, బట్ దీనివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇలా వస్తాయి. సో మీరు దీన్ని ఆలోచించండి అంట, ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ అది. మనం నేను ఇప్పుడు నువ్వు వద్దు పెట్టుకోకన్నా అతనేం వినడు, ఫోన్ పెట్టేస్తాడు, కాముకి ఇంకోళ్ళకి ఫోన్ చేస్తాడు, 100%. ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు నాకు ఉందని తెలిసింది, ఇంకోళ్ళ ద్వారా నాకు ఎప్పుడు ఉందని అడుగుతాడు, ఇంకో దగ్గర అంతకుమించి జరిగేదేం లేదు అక్కడ. ఎలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళతో నాకు గొడవలు అవుతాయా, ఒకవేళ గొడవలు అయితే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుందా, లేదా వాళ్ళ ఇదేమవుతుందా, ఇంకా రకరకాల వాళ్ళు అడుగుతారండి, చాలా డీటెయిల్ గా అడుగుతారు, ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇంకా బాగా డబ్బులు సంపాదించేసి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఎంటర్ అయిన వాళ్ళు, ఇరుక్కున్న వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేశారు. అంటే ఏంటంటే ఎవరో ఏదో ప్రాంతం నుంచి ఒక అమ్మాయి వచ్చింది, చేసుకుంటుంది, డబ్బులు చూసుకొని వచ్చారు, వాళ్ళిద్దరి మధ్య సమ్ ఎఫ్ఐఆర్ ఏర్పడింది. దాని తర్వాత అమ్మాయి ఇతను బ్లాక్ మెయిలింగ్ చేయడం మొదలు పెడతాడు, కాల్ రికార్డ్స్, ఫొటోస్ అన్ని చూపించి. ఇంకొన్ని కేసెస్ అయితే ఫ్యామిలీ అంతా బాగుంటుంది, ఈయన పుసుకుని పెళ్లి చేసేసుకుంటాడు ఇంకొక అమ్మాయిని, ఎవరికి చెప్పడు, పెళ్లి చేసేసుకొని నడిపిస్తూ ఉంటాడు. ఆమె వన్ ఫైన్ మార్నింగ్ ఏం చేస్తుందంటే నేను నాకు ఇప్పుడు ఇన్ని కోట్లు ఇవ్వ, లేకపోతే నేను బయట పెడతా అంటది. అసలు ఎన్ని కేసెస్ అంటారండి మీరు నమ్మరు. ఎట్లా సార్ ఇట్లాంటి టిపికల్ కేసెస్ ని మీరు ఎట్లా డీల్ చేస్తారు? నేను ఒకటే చెప్తాను, మీరు దేని గురించి అయితే ఆశపడ్డారో దానికి మూల్యం ఇది, చెల్లించవలసిందే, అందులో ఎటువంటి డౌట్ లేదు, చెల్లించాల్సిందే అని చెప్తా. చెల్లించాలి, లేదు మీరు ఇప్పుడు మొత్తం డౌన్ స్టేజ్కి వచ్చేసారు, తెగించాలి, ఇంకా నువ్వేం చేసుకుంటావు చేసుకోని, ఇంకా నీ దగ్గర డబ్బులు లేవు అనుకో అంటే నేను అనేది ఏంటంటే ఇంకా నువ్వు ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు దాని ఫలితం వస్తుంది, ఆ ఫలితానికి కూడా నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతాను. నన్ను ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు, బాబు నువ్వు కరెక్టే, నీలో ఒక కోరిక పుట్టింది, దీనికి మరి దీని ఫలితం ఇది, దీనికి నువ్వు రెడీగా ఉన్నావా, దీనికి రెడీగా ఉండేటట్టయితే నువ్వు వెళ్ళు, నేనేం చెప్పేది ఏం లేదు అక్కడ అని చెప్తా. సార్ రకరకాల ఆస్పెక్ట్స్ ప్లే చేస్తున్నాయి ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి. అది మానసిక పరిస్థితి అనుకోవచ్చు, మీరు చెప్పినట్టుగా వాస్తు అనుకోవచ్చు, జ్యోతిషం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మరి ఒకవేళ మనసు అదుపు తప్పే కదా ఇట్లాంటి పనులు చేస్తుంది. తమ పిల్లలు అదుపులో ఉండాలనో, లేకపోతే వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలని అనుకున్న వాళ్ళకైనా, లేకపోతే మా భర్త ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ నుంచి బయటకు రావాలనుకున్నా, వాళ్ళే ఒకవేళ ఆ అఫైర్స్ నుంచి బయటకు రావాలి అనుకుంటే ఏం చేయాలి సార్? ఒకటేనమ్మా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ లో పెట్టుకుంటున్నారంటే ఇద్దరిలో ఎంతో కొంత తప్పు ఉంటుంది, అంతా బాగుండి కూడా పెట్టుకునే వాళ్ళ కేసు చాలా తక్కువ ఉంటుంది. అలాంటి కేసెస్ కూడా నేను చూసా, చాలా మంది నా దగ్గరికి వచ్చి ఏమని మా ఆవిడ చాలా బంగారం, అసలు ఆవిడ ఏ ఇబ్బంది పెట్టదు, కానీ నేను ఇందులోకి దూరానని చెప్తాడు. సింపుల్ గా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో మీరు ఇంకో కొత్త కేసు చెప్తా, అతనికి ఒక 65 ఏళ్ళు ఉంటాయి, ఆల్మోస్ట్ 30 ఏళ్ళ అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు, ఆమెకు కూడా పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. చెప్తానండి, ఇతను పెట్టుకొని, ఇతను చాలా పెద్ద డాక్టర్ కూడా అయినా పెట్టుకొని, ఇతను ఏం చేశాడంటే సింపుల్గా వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ ఆవిడకి కూడా చెప్పేశాడు, నేను పెట్టుకున్నాను, మీరు మాట్లాడుకోండి అని. ఇంకో పెద్ద విషయం ఏంటంటే వాళ్ళ ఆవిడ ఏం చెప్తుందంటే, సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు, రూపాయి ఇవ్వడానికి వెళ్ళేది ఆవిడకి అని చెప్తుంది. అంటే మీకు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి విచిత్రమైనవి చెప్తున్నా నేను మీకు. అంటే నేను ఒకటే చెప్తాను అందరికి కూడా, ఏం చెప్తానంటే బాబు, ఈ అఫైర్ స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం
నువ్వు కానీ నీ భార్య కానీ చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చూపించడమే. అక్కడ ఏమవుతుందంటే మీ యొక్క తత్వం మీద అవతల వాళ్ళకి చిరాకు పుడుతుంది. చిన్న చిన్న విషయాలను పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నాడు లేదా రాద్ధాంతం చేస్తుంది. అప్పుడు ఇంకోళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ మీరే ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో జాగ్రత్త, చిన్న విషయాల మీద చిన్న విషయాలని Yeah. పట్టుకొని భూతద్దంలో చూసి రాద్ధాంతం చేయకండి. చేయ- ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. Right. రెండవది ఇంకోటి ఏంటంటే, మీరు గనక అవతల వాళ్ళు చేసినటువంటి దాన్ని అప్రిషియేషన్ చేయకపోతే కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటారండి. ఎందుకంటే చక్కగా రోజు ఫుడ్ తింటున్నాడు, ఒక్క రోజు కూడా బాగుందని చెప్పలేదు పురుషుడు. బయట నుంచి ఎవడో ఎప్పుడో వచ్చాడు, అబ్బాయి ఎంత బాగుంది మీ ఫుడ్ అన్నాడు, అయిపోయింది, అట్రాక్ట్ అయిపోతారు. నన్ను గుర్తించేవాడు దొరికాడురా నాకు జీవితంలో అనుకుంటుంది ఆడది. లేదా పురుషుడు కూడా అంతే, ఎప్పుడో ఏదో ఎప్పుడు చేస్తూ ఉంటాడు. స్త్రీకి ఆమె ఏం పెద్ద గుర్తించదు, ఎవరో స్త్రీమూర్తి వచ్చి గుర్తిస్తుంది, అబ్బాయి ఎంత బాగా చేశారండి మీరు అంటది. కథం. అమ్మ బాబోయ్. అంటే గుర్తించే వాళ్ళు లేకపోయినా చిన్న చిన్న దోషాలు వెతికేవాడున్నా డైవర్ట్ అయిపోతారు, గుర్తించే వాళ్ళు లేకపోయినా డైవర్ట్ అవుతారు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా వీళ్ళు ఏదో సెక్సువల్ రిలేటెడ్ కోసమే డైవర్ట్ అవుతారు అనుకోకూడదు. ఎమోషనల్ గాని ఫస్ట్ ఎమోషన్ గా సెక్సువల్ అనేది ఒక 5 to 10% మాత్రమే. బట్ 90% ఆఫ్ కేసెస్ మీరు ఇవ్వాల్సిన ప్రియారిటీ అవతల వ్యక్తికి ఇవ్వట్లేదు. చిన్న చిన్న విషయాలని భూతద్దాల్లో పెట్టి చూస్తున్నారు. ఈ 2 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. Right. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గనక మనిషి కాపాడుకోగలిగితే ఒకవేళ నిజంగా ఏదైనా అట్రాక్షన్ లోకి వెళ్తున్నా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఒకవేళ రాలేదు పరిస్థితుల్లో ఉంటే ఎట్లా సార్ అదుపులో ఒకటే పెట్టుకోవడం? లలిత అమ్మవారి చేసుకోవడమే. లలిత అమ్మవారి లలిత స్తోత్రము, అందులో శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః మంత్రం చేసుకోవడము. మనకి మన రామాయణం ఒక విషయాన్ని చెప్తుంది, అహల్య విషయం గురించి వృత్తాంతం. వృత్తాంతం. ఎవరైతే గౌతమ మహర్షి ఆ యొక్క ఇంద్రుడు అని తెలుసు అహల్యకు కూడా, కాకపోతే మొట్టమొదటి ఆమెకు మనసులో పడింది కదా, ఇంప్రెషన్ పడింది కదా, అందుకని త్వరగా వెళ్ళిపో అని చెప్తుంది. గౌతమ మహర్షికి మొత్తం మీద కనబడతాడు, ఇంద్రుడిని శపిస్తాడు. గౌతమ మహర్షి ఎక్కడా కూడా అహల్యని ఏమీ అనడు, నువ్వు తపస్సు చెయ్యి అంటాడు. వదిలేయలేదు కూడా. నువ్వు తపస్సు చేయి. తపస్సు చేయడం అంటే దాని అర్థం ఏంటంటే రియలైజేషన్. నువ్వు తపన పడు, ఎందుకు ఇలా చేశాను, ఇంత గొప్ప జన్మ, ఇంత గొప్ప మహర్షికి నేను భార్యనయ్యాను, ఎందుకు ఇలా చేశాను, నువ్వు రియలైజ్ అవ్వగా రాముడు అంటే పాపాన్ని దగ్ధం చేశాడు. రామ అనే పదం ఏంటంటే నీ పాపాలు మొత్తం దగ్ధం చేసేటువంటి స్వరూపం నీ దగ్గరకు వస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? రియలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రామనామం కూడా ఇట్లాంటి వాటి నుంచి బయటపడేస్తుందండి. ఇది కేవలం వాళ్ళంతట వాళ్ళు అఫైర్లోకి వెళ్ళడానికే కాదు రామనామం. పిల్లలు ఎవరైనా అఫైర్లో పడతారు అని అనుకున్నప్పుడు రామనామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లలిత సహస్రనామం పూర్తిగా చదవడం కూడా పూర్తిగా పనిచేస్తుంది. ఈ 2 పాయింట్లతో పాటు ఇంకోటి ఏంటంటే అమ్మా, పొరపాటును కూడా వాళ్ళ తల్లిదండ్రులను కించపరిచేటువంటివి చేయకూడదు. ఒక కక్ష నుంచి ఒక అఫైర్ స్టార్ట్ అవుతుంది తెలుసా అమ్మా. అది కూడా వీడు ఇట్లా చేస్తాడా, వీడు బాగా మండేది నేనేం చేయాలనుకుంటారు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంకోతో పెట్టేసుకుంటారు అఫైర్. అన్ని బాగున్న అఫైర్ పెట్టుకున్నా అంటే వాడు దరిద్రుడు ఇంకోటి ఉండడు. అంటే వాడి పర్స్పెక్టివ్ అలా ఉండదు, నాకు ఇది లేదు అది లేదు అని చెప్తుంటాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే లైఫ్ లో మనిషికి ఏంటంటే బాగా భయపడుతున్న మనిషి కానీ కాదు, ఏ ప్రాణైనా బాగా భయపడే అంశము, బాగా కోరికుండే అంశం గురించి ఏమైనా చేస్తుంది. మీరు చూడండి, ఒక కోడి ఉంటుంది, నార్మల్ టైంలో మనం కోడిని కనుక ఇలా రాయి పెట్టి ఇలా పారిపోతుంది. అదే పిల్లలున్న కోడి ఎదురు తిరుగుతుంది. నేను మొన్నైతే ఒక వీడియో చూసా, ఎలుక ఒక పాము ఎలుక పిల్లని ఇట్లా పట్టుకెళ్ళిపోతుంటే ఎలుక వెళ్ళి పామును పట్టుకొని ఎలుక పిల్లని వదిలించుకుంది. ఎలుక పామును పట్టుకుంది చూడండి. అంటే ఏమిటంటే అక్కడ ప్రేమ, మదర్లీ ఇష్టము ప్రేమ ఉన్న దగ్గర భయం ఉన్నప్పుడు మనిషి ఏదైనా చేస్తాడు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఏమీ పట్టింపు ఉండదు, కంప్లీట్ గా అఫైర్ పెట్టుకోవాలి అంతే. ఇంకా వాళ్ళకి ఇది మంచి చెడ ఏ సంబంధం ఉండకుండా అఫైర్స్ లోకి వెళ్తారు. అది ఒక కాంబినేషన్. 12వ స్థానం పాడైతే ఉండే కాంబినేషన్స్. అప్పుడు వాళ్ళకి 12వ స్థానం ఏ గ్రహాల ద్వారా పాడైందో దానికి సంబంధించి దానం ఇవ్వాలి, చేసుకోవాలి. రైట్ సార్. ఎండ్ ఆఫ్ ది డే ఇది అంతకంతకి ఉండే వాళ్ళు కూడా అఫైర్స్ పెట్టుకున్న కేసెస్ నేను చూసాను కర్మలో ఉండడం వల్ల. బట్ దాన్ని మనం దైవం వైపు మళ్లించుకుంటే ఆ కర్మలు కూడా తగ్గుతాయి. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే. శ్రీమాత్రే నమః.